ప్రభువే మహదేవుండు ఘన మహాత్మ్యము గల రాజు భూమి అగాధపు లోయలలో భూతల శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము సముద్రము సృష్టించి ఆయనదే సాత్యుని హస్తమే భూమి చేసే ఆయన దైవపు పాలితులము ఆయన మేపెడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కెదము ఆయన మాటలు గైకొనిన అయినవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా స్తోత్రం నా తండ్రి వందనాలు ప్రభువా అయ్యా గడిచిన నాయన ఇదిగో తండ్రి నాయన 10 నెలలు కలిసి కాపాడి 11వ నెలలో అడిగి పెట్టించి 23వ తేదీలో అయా నీ సన్నిధిలో ఉంచావు ప్రభా నీ స్తోత్రాలు వందనాలు తండ్రి నీ స్తుతి అయా కనికరమూర్తి కరుణామూర్తి నీ స్తోత్రాలు నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతి నీ బంగారు పదాలు స్తుతి నాయన నీ సన్నిధికి వచ్చిన బిడ్డల్ని మీరు చూసే దేవుడు లెక్కేసే దేవుడు కౌంట్ చేసే దేవుడు అయా భక్తిని బట్టి నీతిని బట్టి యథార్థాన్ని బట్టి అయా నాయన ప్రార్థించిన దాన్ని బట్టి పాడిన దాన్ని బట్టి కూర్చున్న దాన్ని బట్టి కొలత వేసి ఇచ్చే మహానుభావుడు మీరు ప్రభువా అయా నా తండ్రి నీ స్తోత్రాలు ఈ దినం చూసామంటే నీ కృప నీ దయ నీ ప్రేమ నీ వాత్సల్యత నీ కనికరమైన తండ్రి నీ స్తోత్రం వందనాలు తండ్రి అయా నీకే శుతి 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 అయా కంఠత కీర్తనలో ఉన్నారు ఇదిగో వాక్యం ద్వారా మీరే ముచ్చటించి బలపరిచి మాట్లాడండి ప్రభు నీ స్తోత్రాలు నీ మాట బ్రతికించేదిగా ఉంది తండ్రి నీ స్తోత్రాలు అయా నీ బలిపీఠం వద్దే వానకోలులకి నివాస స్థలము నీ బలిపీఠం వద్దే పిచ్చుకల నివాసం నాయన పిచ్చుకల లాంటి నాయన మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘ బిడ్డల్ని నన్ను అయా నాయన జ్ఞాపకం చేసుకోండి మానసాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీ స్తోత్రం వందనాలు అయ్యా ఈ దాసుడు నిలబడుతుండగా మీరే మరుగుపరిచి మాట్లాడి అయా కాని మాట లేని మాట కాకుండా అయా నీ జీవు ఓటలు ఆయనకు అందించి అయా నాయన వాక్యము నాయన గుత్తులుగా సంఘం మీద గుమ్మరించమని అయా నాయన అయా మీరే దయచేయండి మాట్లాడండి అర్థమవటం సాయం చేయండి వినగలిసేవి గ్రహించగల హృదయం సమ్మత గల మనస్సు సిద్ధ మనస్సు అయా నాయన మీరే దయచేయండి పిల్లల్లో ఉన్న అల్లరి చీకటి దూరపరచండి అయా నీచకార్యాన్ని బంధించండి యేసునామములో లయపరచండి అయా పిల్లలు కూడా ఏకాగ్రత కలిగి వాక్యం వినడానికి కృపను అనుగ్రహించమని ఈ సమయాన్ని ఈ తరుణం మీరు ఇచ్చినందుకు నీ స్తుతి అయా మీరే మీ సేవకుడు నిలబెట్టుకుని బలపరిచి వాక్యం ద్వారా ముచ్చటించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్.
దేవునామన స్తోత్రాలు. మరి ఐదారు వందనాలు, సంఘబిడ్డలు అందరు వందనాలు. సాక్ష్యం నేను కూడా చెప్దాం అనుకున్నాను, మళ్ళీ లేచి తీర్థం చదవడం జరిగింది. మరి ఎప్పుడు ఇద్దరు వెళ్ళేవాళ్ళం, దూర ప్రాంతం ప్రయాణం 200 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర కాకినాడ. మరి అయ్యగారు అయితే కోటాలోనే నేను రాను వెళ్ళమనంటే మా పాప దగ్గర నేను వెళ్ళడం జరిగింది. ఒక్కదాన్ని ఎక్కుతాం, ఇక్కడ బాగానే ఉంటాం. కాకినాడ వెళ్ళాక ఇబ్బంది, అది పెద్ద టౌను విజయవాడలాగా. సరే దేవుని కృప చేత ఏలూరు నుంచి ఆయనకి ఏదో పని ఉంటే వచ్చి బస్సు ఎక్కించారు. బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సులేమో ఎంత ఇరుగ్గా ఉందో, చాలా ఇరుగ్గా. ఏ బస్సులో చూసినా మొత్తం స్త్రీలే ఉంటున్నారు, పురుషులు లేరు, ఏం లేదు. మంది ఎక్కుతున్నారు. ఎప్పుడు ఎక్కినా 10 మంది 15 మంది ఎక్కుతున్నారు తేజీకి. ఫోన్లో అయితే చాలా వచ్చి నేను ఎత్తలేకపోయాను. ఇంటికాడేమో టిఫిన్ తిన్నామంటే పొద్దుట అయిపోయింది, 7ంటికి ఏం తింటాం. అక్కడికి వెళ్ళి 10 అయినా తింటానికి దూరట్లా, ఇడ్లీ కట్టించి ఇచ్చారు. కానీ అలా జరిగింది. అందుకని షాలోని ఫోన్ ఎత్తలేకపోయాను. అయ్యగారు చేశారు, పిల్ల కూడా చేసింది, పాప కూడా. నేను కాకినాడ దిగాకే అప్పుడు చూశాను, ఇరుకు జనాల వల్ల నిలబడి ఉంటున్నారు మనుషులు. బస్సు సందులో కూడా నుంచోబెడుతున్నారు అంత జనము. ఏదేమైనప్పుడు కూడా బలహీనరాలని, ఆరోగ్యం బాగాలేని స్థితి అయినప్పుడు కూడా దేవుడు అంత దూరం తీసుకెళ్ళి క్షేమకరంగా మళ్ళీ అక్కడ ఉంచి వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి చేర్చాడు. అది దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన వచ్చేరుతారు. మరి నాకు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఇస్తుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని వాక్యలత ఈ రీతిగా ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఆదరిస్తూ ఆయన 128వ కీర్తన వరకు నడిపించి ఆ కీర్తన ద్వారాగా కూడా మనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలియచేయుట కొరకై నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆ విధంగా ఈరోజు మరొక వాక్యం ద్వారాగా మరొక వాగ్దానం మాట్లాడుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, చెప్పుచున్న ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనతో మాట్లాడుటకు ఏ అంశం సిద్ధపరిచాడు? మేలు అని దొండపాటి సునీత గారు అన్నారు. మేలు మీకేమవుతా? రోడ్డు ముత్యాలు మానిపోవు. ఒక మాట అంటే దేవుని సన్నిధిలో నిశ్చయముగా అని, ఖచ్చితంగా అని మరి రాణి గారు అంటున్నారు. మరి ఈ రాణి గారికిను ఆ సునీత గారికి పట్టింది, కానీ నాకు ఎందుకు లేని ఊరుకుంటారా మీరు? ఇప్పటికైతే ఆన్సర్ వాళ్ళిద్దరికీ చెప్పారు. కష్టార్జితం అని, బాగా కష్టాలు ఉన్నాయి అనుకుంటారు రమ్యకి. ఆమె కష్టార్జితం అనే అంశం మీద మాట్లాడితే బాగుంది దేవుడని ఆమె మనసులో ఉన్నది వచ్చింది. ఎన్నెన్ని చెప్పరమ్మా అనుభవంతో. ఈ ఒక్కడే ఇన్నా, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడితే మరి మా మానస మరి ఆమె ఏమి చెప్పదా? లేకపోతే ఇక్కడ మానస అంటున్నా, పేరు రేవతి కానీ, మానసి కానీ, ఈరోజు మానస కానీ, ఐశ్వర్య కానీ, కృష్ణవేణి కానీ లేవి చదువుకున్న వాళ్ళు కదా, క్యాచ్ చేస్తారు. ఏదేమైనా టైం అనేది ఎక్కువగా తీసుకోవద్దు. ఈరోజు మళ్ళీ రెండోసారికి కూడా నాదే అని వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆన్సర్ అయితే వచ్చేసింది. ఆన్సర్ అయితే వచ్చింది, కానీ అది కూడా పూర్తిగా రాలా. ధన్యుడు ఓకే. ఏదైనప్పటికీ నేను ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా ధన్యులు అనేది ఆ మనసులో ఉంది.
ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి ఈరోజు మాట్లాడి ఆయన కొన్ని విషయాలు తెలియచేయడానికి వాక్యంలో నుండి మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, ఈరోజైతే మీ వాక్యం అనేది మా ముందుంచారు, మీ మాటలు అయితే మా ఎదుట ఉన్నాయి బాబు. పోయిన వారంలో నా తండ్రి మరి సరిగా వాక్యాన్ని వివరించుకోలేకపోయాము. మరి బిడ్డలైతే తృప్తి పడ్డారు, కానీ నాయన నాకైతే మనసు తృప్తి లేదు. మరొక వారం రోజులు బాబు మీ పాదాల దగ్గర చేరినప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ధన్యుడు అనే అంశంలో నుంచి మీరు మాట్లాడండి. ఎవరు ధన్యులు, ఏ విధంగా ఉంటే ధన్యులు, ధన్యులు అనేవారు ఏ విధంగా సంపాదించి ధన్యులు అవుతారు అనేది, అది ఎక్కడి నుంచి ఏ విధంగా అనేది మీరు విరమర్చి అర్థమయ్యే రీతిగా మీరు బోధించండి. పరమ బోధకుడా, మీ బోధ మాకు కావాలి బాబు. మీరు వచ్చి బోధించుకోండి. మీ పాదాల అడుగున ధూళి వలె నేను ఉంటాను బాబు. మీ ధూళి వలె నేనుండి ఉన్నప్పుడు నాయన నన్ను మరుగుపరిచి మీరే నిలబడి మాట్లాడండి సంఘంతో. అయ్యా, ఎవరికి ధన్యత కావాలి, ఎవరు ధన్యత కోరుకుంటున్నారు, ఎవరు దానికి అర్హులై ఉన్నారు, దానికి అర్హులు ఎవరు అనేది గ్రంథంలో నుండి మీ నోటి మాటగా వారికి చెప్పి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తులో ప్రార్థన చేసి ధన్యుడి గురించి తెలుసుకోవడానికి మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రోజున ధన్యుడు అంటే అంశం ధన్యుడు. ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఒక ధన్యుడికి మేలు కలుగుద్ది. ధన్యత లేకుండా మేలు రాదు. మేలు అనేది రావాలంటే ముందు ధన్యత కావాలి. ఆ ధన్యత ఎలా వస్తుంది, ఆ ధన్యుడు ఎవరు అనేది ఈరోజు బైబిల్ నుండి 7 మాటలుగా స్పీడ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజున ఈ రోజున ఇక్కడ ఈ వాక్యమైన తర్వాత మరి న్యాయం పెళ్ళిలో ఏబు గారి మందిరంలో వాక్యమయ్యాక మరలా తిరిగి ఈ చోట్లోకి వచ్చిన తర్వాత రాత్రికి యేసురత్నం గారు, పొత్తూరి యేసురత్నం గారి జ్ఞాపకార్థ కూడికొంటుంది. అందరూ సిద్ధపడండి. మన ముఖ్యంగా ఏంటంటే ఈ స్థలం ఇచ్చి ఈ స్థలంలో మందిరం కట్టడానికి వారి నుండి వచ్చింది కనుక వారు ఎంత ముందుకు వస్తారో, కానీ సంఘం కూడా నిలబడి అంతకంటే గొప్పగా ఆ కార్యక్రమం చేయటం అనేది ధర్మం. మాకెందుకులే అనడానికి ఆయన ఏమి బయటవాడు కాదు, సంఘ సభ్యుడు. అందులో మెయిన్గా ఉండేవాడు ప్రతి విషయంలో కూడా. కనుక ప్రియ చెల్లి, దేవుడు చూస్తున్నాడు. లెక్క ఖచ్చితంగా సంఘాన్ని అడుగుతాడు. కనుక నేను రాలేను అనేది పక్కన పెట్టి ఎక్కువ సమయం కాదు, నేనైతే టెంటేస్తా, సరే అయితే మీ మీద పడేటట్లుగా నేను కాపరిగా, నేను మీ తండ్రిగా నా బాధ్యత నేను చేస్తా. మీ బాధ్యత మీరు వచ్చి నిలబడండి. కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేద్దాం. అది మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఆయనకి చేసే జ్ఞాపకార్థ కూడిక. యేసురత్నం గారు మరి నిద్రించి ఉన్నారు. వారి సంగతి పై చూసుకుంటారు. మన సంగతి ఉంది, మన లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు మనం పరిపూర్ణంగా చేసుకుంటూ వెళ్దాం. అమ్మ, ఆ విధంగా సిద్ధపడండి మాటికి. అందుకే ఈ రోజున స్పీడ్గా 7 వచనాలు కూడా త్వరగా తీసుకుందాం. అసలు ధన్యులు ఎవరవుతారు, ఎలా ఉండాలి, ధన్యత అంటే ఎలా ఉంటుంది అనేది, ఒక మనిషి ధన్యుడు అవ్వాలంటే ఎలా అవుతాడు అనే దాని గురించి ప్రకటన గ్రంథం తీసుకుందాం. మొట్టమొదటిగా ఆఖరి పుస్తకం ఆఖరి పేజీలో 222. మా పిల్లలకు బాగా తెలుసు. అసలైతే నెంబర్ 1 ఉంటున్నారు. అయితే కొద్దిగా చెప్తున్నా, అంటే ముందు హెచ్చరికగా ఉంటేనే కానీ మరి ఆ కార్యక్రమం నాకు తృప్తికరంగా ఉండాలి, దేవునికి తృప్తికరంగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ అన్నింటిలో చురుగ్గానే ఉంటారు నా పిల్లలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ధన్యత గురించి మాట్లాడుతూ దేవాది దేవుడు ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 7వ వచనం, ఇదిగో
నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ఎవరంట ధన్యులు? వాక్యాన్ని గైకొట్టమంటే జాగ్రత్తగా వినాలి, దాన్ని తీసుకోవాలి, అది గైకొట్టడం. అంతేగాని వాక్యం లేకుండా ధన్యులు అవటం అనేది అసాధ్యం. వాక్యానికి తలవగ్గకుండా, దేవునికి తలవగ్గకుండా, దేవుని సన్నిధిలో లేకుండా నేను వారానికి రాలేను కానీ నెలకు వస్తా, నెలకు రాలేని కానీ సంవత్సరానికి వస్తా, ఇవన్నీ ఒట్టి మాటలు. వచ్చిన వారు వాక్యాన్ని తీసుకోవాలి, తీసుకుని దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటేనే వారు ధన్యులు. నెంబర్ 1. ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరు పడితే వాళ్ళు ధన్యులు కాదు. ఇక్కడ చెప్తుంది వాక్యమే. ఇదిగో నేను నిదానంగా వస్తానన్నాడా? త్వరగా అంటే ఏ క్షణాన్ని వస్తారో ఎవరికి తెలియదు, ఏ క్షణాన్ని వస్తారో ఎవరికి తెలియదు. అందుకే రాత్రి ఒకరు విడబడతారంట, ఒకరు ఎత్తబడతారంట. రాత్రి వాక్యంలో వచ్చింది కనుక వచ్చిన తర్వాత నేను కూడా లేదు, నువ్వు కూడా లేదు, ఆయన మొత్తం తీసుకెళ్ళడం 2 జరుగుతుంది. కనుక చెల్లి ఎలర్ట్గా ఉండాలి. ఈ క్షణం నా ప్రభుత్వం నేను రెడీ అనాలి. అంతేగాని నేను కొన్నాళ్ళు చూడాలి, ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి, ఇవన్నీ తడువు ఉండదు. ఉంటాయా? ఆయన వచ్చాడు, 10 మంది వెళ్ళారు. ఎక్కడికి? దేవుణ్ణి ఎదుర్కోవటానికి 10 మంది కన్యకులు వెళ్ళారు. 10 మంది కునికారు. ఇందులో కొనుక్కున్నోళ్ళు ఎవరు లేరు. 10 మంది నిద్రపోయి లేచారు. లెక్కగానే 5 దగ్గర అంట సిద్ధిల్లో నూనె ఉందంట. అంటే కాగడ వెళ్తుంది, మళ్ళీ సిద్ధిలో నూనె ఉంది. ఒకవేళ కాగడ ఆరిపోతే ఆ సిద్ధిలో నూనె పోసుకోవటానికి, అంటే దానికి అర్థం ఏంటి? కొంతమందికి ఎలుగుతుంది కానీ సిద్ధిలు లేవు. దీనికి అర్థం ఏంటి ఒకసారి చెప్పండి. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఆశీర్వాదం లేదంటుంది, ఆత్మవరం లేదంటుంది, అక్షయ. చెప్పండి, దివిటి అంటే ఏంటి? సిద్ధి అంటే ఏంటి? నూనె అంటే ఏంటి? నూనె ఉండేది ఎక్కడ? దివిటి వెళ్ళటం ఎక్కడ? అది వాక్యం అనేది సిద్ధిలో ఉండాలి. ఎక్కడ? హృదయం అనే సిద్ధిలో ఉంటే అది ఎలుగు దారిపోదు. కొంతమంది కంటత పట్టేసి వెళ్ళిపోయి పరీక్షలు వద్దామని వీళ్ళకి తెలిసి ఎక్కువ కంటత పట్టేసి వారం రోజులు పరీక్ష ఉందనగా రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. వెళ్తా కానీ ఆ కంటత మిస్ అయితే అక్కడ ఏం అయ్యాదో తెలియదు. అదే హృదయంలో ఉంటే, అది ఎప్పటి నుంచో చదివింది జ్ఞాపకం ఉంటే వెంటనే అది రాసేస్తారు. ఇది నాకు తెలుసులే అని రాసేస్తారు. అంతేగాని ఎవరో చెప్పింది, ఎవరో చేసింది జ్ఞాపకం పెట్టుకుని పట్టుకుంటే కాదు. హృదయంలో ఉండాలి వాక్యం. అదే సిద్ధి. ఈ సిద్ధిలో ఉండాల్సింది ఏంటంటే నూనె. 5 దగ్గరే ఉండాలి నూనె. ఆరిపోతుందా నా జీవితం, వెలుగు ఇవ్వట్లేదా నా జీవితం అని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అది వెలిగిస్తుంది. దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, దేవుని జ్ఞాపకం చేసుకుని. అంతేగాని జ్ఞాపకం లేక, వాక్యం లేక, హృదయంలో ఏమీ లేకుండా, హృదయ బలం లేకుండా, వాక్య బలం లేకుండా, తలంపుల్లో దేవుని పరిశుద్ధత లేకుండా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేసాడు, అమ్మో వచ్చేసాడా, నువ్వు కొద్దిగా అదే నూనె కొద్దిగా పోయివా, నూనె కొద్ది నేను చెప్పలేనమ్మా, నాది కాదు. చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, నూనె కొట్టు దగ్గరికి వెళ్ళు. నూనె కొట్టి ఎక్కడ? దేవుని మందిరం, వాక్యం ఉండేది ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉంటుంది. వాళ్ళు దేవుడు ఇచ్చాడు, ఆల్రెడీ ఎదుర్కొంటాక 5 వెళ్ళిపోయారు. మిగతా 5 ఎక్కడికి వెళ్ళారంటే నూనె కోసం వెళ్ళారు. నూనె ఎక్కడ దొరుకుద్ది? మందిరంలో దొరుకుద్ది. మందిరంలో ఎవరు ఉంటారు? సేవకుడు ఉంటాడు. ఈ సేవకుడు కూడా నూనె అమ్ముకున్నోడు లాగా ఉన్నాడు. అంతేగాని దేవుడు వస్తే ఎదుర్కొన్న ఆయన కూడా వెళ్ళేలాగా లేడు. ఈయన కూడా ఇక్కడ ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి? సేవకుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇంకా నూనె అమ్ముకుందామని అమ్మే ప్రదేశంలో ఉన్నాడు. ఆయన రాగానే ఎత్తబడేటట్టుగా లేడు సేవకుడు కూడా. కనుక చెల్లి, ఈ రోజున ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఏమన్నా నిదానంగా వస్తానేమో. ప్రియమైన సహోదరుల మాపిటికి కోవటం యశ్రత్నం గారిది అనేసి ఉంటాం. మాపిటికి వస్తాడంట. లేదు ఆయన ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. వస్తాడు, తీసుకెళ్తాడు. మొట్టమొదటి ఏంటి? ఇదిగో నేను
త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని, ఏ గ్రంథం? ఈ గ్రంథములోని ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం జరిగింది కాదు. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది ప్రవచనం. ఆ జరగబోయేదాన్ని గ్రహించిన వాడు ధన్యుడు, హృదయంలో ఉంచుకున్నవాడు. అది చెప్తుంది. గైకొని వాడు ధన్యుడు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే వాక్యము గైకొనిన వారు ఎలా ఉంటారు? వాక్యాన్ని గైకొనిన వారు ఎలా ఉంటారు? 2వ మాట సామెతలు 29. సామెతలు 29 అధ్యాయం 18 వచనం. దేవోక్తి లేని ఎడల అమ్మా పట్టు లేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. చూడండి, ఈ రోజు చెప్తుంది. దేన్ని అనుసరించేవాడంట? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. అంతేగాని నేను మందిరానికి వెళ్తున్నా బోళ్ళంతా తెలుసు కాదు. ఆదివారం నాడు ఆరాధనకు వచ్చేవాడు ఆ ధర్మశాస్త్రం అనేది అనుసరించేవాడు. లేదు, వాక్యం చెప్తుంది మీకు ఉపవాస దినం లేదు, కృతజ్ఞత కూడిక శనివారం, దాన్ని అనుసరించేవారు ఎవరంట? ధన్యులు. అంతేగాని నేను ధన్యుడిని అంటే దాని గురించి ఏం చెప్తలేదు. దేవోక్తి లేని ఎడల జనులు పట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు కట్టు లేకుండా, ఒక క్రమం లేకుండా తిరుగులాడేవాళ్ళు లేరా? ఉన్నారండి. ఇప్పుడు నేను ఏదన్నా అన్నానుకో, బయటికి వెళ్ళొద్దండి వాక్యం అంటున్నారు. కానీ మనకు తెలియటానికి చెప్తున్నా చెల్లి, ఎంత గొప్ప పనైనా కట్టు అనేది ఒకటి ఉండాలి. దేవుని క్రమము అనేది ఒకటి ఉండాలి. దేవుని వాక్యానికి భయపడాలి. కట్టు లేకపోయిన వారంలో నేను తిరిగా ఒప్పేసుకున్నా, చాలా చోట్ల ఒప్పేసుకున్నా. ఎవరి దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకుంటూనే ఉన్నాయి. ఇంకా కూడా నాయనా ఇక చేయనని. నిన్న కూడా మంచి ఒత్తిడి వచ్చింది నాకు. ఎమ్మటే జ్ఞాపకం వచ్చింది. నా కట్టు ఒకటి, నా క్రమం ఒకటి. ఎప్పుడైతే దానికి లోపడ్డామో మిగతా కార్యక్రమాన్ని ఆయన చూసుకుంటాను. నేను వెళ్ళకపోతే ఆయన వెళ్ళా. నేనే వెళ్ళి చేసేయాలంటే కుదురుద్దా? కొన్ని విషయాల్లో నేను వెళ్ళకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళి ఆయన చూసుకుంటాడు. ఆయన ఏం వదిలేసేవాడు కాదు. నా క్రమం నేను చేస్తే ఆయన క్రమం ఆయన చేస్తాడు. నా ప్రార్థన నేను చేసా, ఆయన కార్యం ఆయన చేసుకున్నాడు. ప్రియ చెల్లి, ఈరోజు చెప్తున్న మాటను బట్టి, ఇక్కడ వివరించుతున్న దాన్ని బట్టి ఏమంటుందంటే, రెండోది దేవోక్తి అంటే భక్తి. దేవోక్తి దేవుని మాట. దేవుని మాట వినని ఎడల లేని ఎడల జనులు పట్టు లేక తిరుగుదురు. ధర్మశాస్త్రం నుంచి వచ్చేవాడు అంటే ఈ రోజున ఉదయకాలమనే ఫోన్ చేసి మైక్ పెట్టి సండే స్కూల్ టీచరు చెప్తుంది. దాన్ని ఏమంటారంటే దేవోక్తి. ఆ దేవోక్తి లేకపోతే పిల్లలు ఏం చేస్తారంట? కట్టుబడే లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు, తిరుగులాడుతూ ఉంటారు. దేవుని భక్తి లేకుండా ఏంటో నా పిల్లోళ్ళమ్మ, నా పిల్లలమ్మ, నా భర్తమ్మ, నా భార్యమ్మ, నాకున్నవారమ్మ ఇష్టానుసారంగా తిరుగుతారు. దేవోక్తి లేదు, దేవుని భయభక్తులు లేవు, దేవుని మాట లేవు. చిన్నపిల్లలు సండే స్కూల్ కాడ నుంచి పెరిగితే అంటే ఆ యుక్తి అది తెలిసి ఆ మాట ఆ పవర్ అనేది వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది చెల్లి. కనుక దేవుని భక్తికి కోసం పిల్లల్ని పంపించండి సండే స్కూల్ దగ్గరికి. ఏమవుతుందో అని మాత్రం అనుకోకండి. వారి భవిష్యత్తులో పనిచేసేది దేవుని మాటే. మన భవిష్యత్తులో పనిచేసేది దేవుని మాటే. ఆ దేవుని మాట ఉంటే కట్టు తప్పరు, కట్టుబడిలో ఉంటారు. దేవుని మాట లేదా కట్టు తప్పుతారు, అన్నీ తప్పుతారు. దేవుని మాట ఉండోళ్ళే తప్పుతున్నారు. అవునా? లేనోళ్ళకి ఇంకా ఏంటి అసలు జవాబే లేదు, వాళ్ళకి భయమే లేదంటే. దేవుని భక్తి భయం ఉండి దేవుల్లో ఉన్నోళ్ళే కొంతమంది తప్పిపోతున్నారు. అవునా కదా? మరి అసలే లేకపోతే అద్దు లేకుండా ఉండిపోతారు పిల్లలు. కనుక దేవోక్తి కావాలి. ఇది ఎన్నమాట? రెండో మాట. మూడో మాట కాడికి వెళ్దాము. అంటే దేవోక్తి వాక్యము ధర్మాన్ని నేర్చుకుంది, ఇది నేర్పుద్ది. దేవోక్తి
దేవుని వాక్యం నేర్పుద్ది, ధర్మాన్ని నేర్పుద్ది. అది ఎవరికి కావాలి? అది ఎవరికి కావాలి? ఏ విధంగా కావాలి? అది నేర్పుకోవాలంటే ఏం చేయాలి? చెప్తున్న మూడో మాటగా కీర్తనలు 137 వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 137 కీర్తన నీ 22 అమ్మా 9 నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇదేంటండి బాబు? పసిపిల్లలు ఏంటి, పట్టుకోవటం ఏంటి, పండగ కొడితే ధన్యుడు ఏంటి? దీని అర్థం ఏమన్నా ఒక్కసారి ఏమన్నా చెప్పగలరా? అది 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 క్రీస్తు అనే బండకు కొట్టాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మానస మీరు అనుకుంటున్నారు పిల్లలు తీసుకెళ్ళి ఏం చేయట్లేదు, ఆమె కొడతానే ఉంది. ఇదిగో అదేంటి ఇదేంటి అని ఆ పిల్లల్ని బండకేసి కొట్టినప్పుడు వాళ్ళు పలుకుతున్నారు ఫలానా అని చెప్తున్నారు. అదే కొట్టడం. అదేవిధంగా మీరు కానీ నేను కానీ ఎవరినైనా తీసి బండకేసి కొడితే ధన్యుడు, ప్రార్థనకి పంపిస్తే ధన్యులు, ప్రార్థనకి నడిపిస్తే ధన్యులు. అంతేకాని ఇంటికాడ ఏముందా అక్కడికి ఏంటి? మానస కూడా చెప్పేది అయిందా? ఐశ్వర్య కూడా చెప్తుందా? భయం చెప్తుందా? కాదు కాదు. క్రీస్తు అనే బండ కొడుతుంది, ఆ బండే నేర్పుద్ది. అదేవిధంగా మనకి కూడా ఈ రోజున నేర్పుట పాట ఒకటి వచ్చింది, ప్రార్థన ఒకటి వచ్చింది, వాక్యం ఒకటి వచ్చింది, బైబుక్స్ అనేది ధర్మశాస్త్రం అనేది వచ్చింది. అంటే నేను చెప్పింది దాన్ని బట్టి కాదు. నేను చేసేది ఏంటి? ఆ బండకేసి కొడుతున్నా, బాధేస్తుంది. ఆ కొట్టినప్పుడు ఆ బండలో నుండి వచ్చే మాటే ఈ శబ్దం. ఆ మాట ద్వారాగా వస్తుంది ధన్యత. అమ్మయ్య అమ్మయ్య ధన్యత అనేది నెంబర్ 1 దేని ద్వారాగానంట? ప్రవచన వాక్యం. అంటే జరగబోయేది గైకొని వాడు. ప్రవచన వాక్యం, వాక్యంలో గ్రంథంలో ఉన్న వాక్యాన్ని అది గైకొని వాడు. నిజమేనా? నిజమే కదా. ఆనాడు జరిగింది, అయిపోయింది ఆ ప్రవచనం, అది నెరవేరలా అని గైకొనేవాడు ధన్యుడు. నెంబర్ 1 ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. ఆ అనుసరించాలంటే మూడవది బండకేసి కొడితే వస్తుంది. అది బండ, క్రీస్తు అనే బండ నుండి చెక్కబడాలి. ఆ బండలో నుండి వచ్చేదే నీరు, ఆ బండలో నుండి వచ్చేదే క్రీస్తు రక్తం. ఆ బండకేసి కొట్టినప్పుడు నీవు నేను మన జీవితాలు బాగవుతాయి. అంతేగాని కొట్టకుండా తిట్టకుండా ఆ బండ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడెక్కడో ఉండి నేను ధన్యుడిని, అవన్నీ ఉట్టి మాటలు. ధన్యుడంటే బోళ్ళంత పొలం ఉంటే ధన్యత కాదు, బోళ్ళంత బలం ఉంటే ధన్యత కాదు. నిజంగా నువ్వు ఆ కులంలో పుట్టావు ధన్యుడు అంటారు. కులం బలం కాదు. ధన్యత అంటే క్రీస్తు అనే బండకు కొట్టబడితే ధన్యులు. ఎప్పుడు కొట్టాలంట? పసి పిల్లలు అంటే తెలిసి తెలియని ఏళ్ళు అనుకున్నారు పసిపిల్లలు. ఆ అడ్డగాడిలాగా ఎదిగేవరా? నీవు ఎదుగుతువే కానీ ఏం తెలీదు. తల్ల ఉన్నది మట్టే మైండ్ లేదు నీకు. ఎదిగావు అంతవరకే. ఈడొచ్చింది కానీ ఎవరో రాలా, ఎవరో సవరం లేదు అంటారు చూడు. వాళ్ళు పసిపిల్లరమ్మా. ఈ రోజున క్రీస్తు మందిరం, దేవుని మందిరానికి వస్తేనే పసిపిల్లలు బండకేసి కొడితేనే అప్పుడు రక్షణలోకి వస్తారు. ఈ రోజుకి కొడతానే ఉన్నా నేను కొంతమందిని, కానీ పసిపిల్లలే. ఎన్ని కొట్టినా ఎన్ని చెప్పినా ఇంకా పసిపిల్లలే. బండకేసి కొట్టినా కానీ అది అర్థమై వీళ్ళకి అర్థమైపోతే నాకు ఎందుకు. కానీ ఏది ఏమైనప్పటికీ పసిపిల్లలుగా ఉన్నారు. ఇది ఎన్నో మాట? మూడో మాట. 4వది అంటే మరి బిలీవర్స్ సంగతి ఏంటి? బిలీవర్స్ అంటే బాగా నేర్చుకుని రక్షణ పొందేసి మంచి బిలీవర్స్గా ఉంటారు కదా. ఆ బిలీవర్స్ సంగతి ఏంటి అంటే బలమైన సంఘం సంగతి ఏంటి? ఈ విధంగా 3 విధాలు ఉన్నాయి. పసిపిల్లల దగ్గరికి వెళ్ళాము. మరి బిలీవర్స్ సంఘం, మంచి బలమైన సంఘం సంగతి ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 14 అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ 14వ అధ్యాయము 22వ వచనం, మీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో
తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. ఎవరంట? బిలీవర్స్. నేను బోళ్ళని పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు, అవసరమైతే మందిరంలో నేను వాక్యం నడిపిస్తా. బిలీవర్స్ అంటే సేవకుడు కూడా. తీర్పు అది అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు కొననివాడు ధన్యుడు. తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు అంటే ఏమంటున్నారంటే ఒక్కొక్కడు ఏంటంటే నేను బిలీవర్స్నని అన్ని చేసుకుని నేనే గొప్ప అనుకుంటాడు. కానీ ఏం చేయాలంటే నా మట్టుకు నేను ఈ రోజున ఈ క్షణంలో దేవుడు పిలిస్తే నేను దేవుడి తీర్పులో నిలబడి డైరెక్ట్ ఆయన దగ్గర ఉంటాను. అలాంటి వాడు ధన్యుడు. అంతేగాని వెళ్తానంటవా ఏమో దైవదేనం వెళ్ళేటట్టుగా ఉన్నాం. మొత్తం మీద చాలా మటుకు చేశా, 2-3 ఉన్నాయి. అసలు దేవుడు అక్కడ కూడా క్షమిస్తాడేమో అంటాం కాదు. ఆ క్షమిస్తాడో దేవుడు క్షమించేదేంటో ఏంటో రాత్రికి తెలుస్తుంది. జ్ఞాపకార్థ ఫోటోలో ఎలా జ్ఞాపకం, ఎలా పోయారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మాఫీకి తెలుసుకుందాం జ్ఞాపకార్థ ఫోటోలో. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఈ మాట చెప్తుంది ఏంటంటే, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. దానికి సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు కొననివాడు ధన్యుడు. అంటే తనకు తానే ఇంకా ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇంకేదైనా ఉంది అనుకుంటే ఆ తీర్పు తీర్చుకోకుండా ఉంటాడు. చూడు, నిజంగా నాకు ఆ ఒక్కటేనమ్మా అనే తీర్పు తీర్చుకోను, ఆ ఒక్కటి కూడా లేదు నాకు, డైరెక్ట్ ఆయన దగ్గరికి అనుకున్నవాడు ధన్యుడు. అర్థమైందా? అది బిలీవర్స్ లెక్క. అంతేగాని ఈరోజు కూడా కొన్ని విషయాల్లో ఆ విధంగా ఉండకుండా ప్రయత్నించండి. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. ధన్య జీవులం, మోక్ష రాజ్య పౌరులం, సత్య సాక్షులం, క్రీస్తు సేవ చేయు దాసులం. ధన్య జీవులం, మోక్ష రాజ్య పౌరులం, సత్య సాక్షులం, క్రీస్తు సేవ చేయు దాసులం. చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు, చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. హల్లెలూయా. ఈ విధంగా అన్ని లోకాలకు అన్ని కాలాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. బాగా దీని గురించి చెప్తే యోసేపు వస్తాడు లెక్కలోకి. ఆయన తీర్పులో నిలబడలేదు. నేను దేవుని పిల్లలంటే దేవుని పిల్లలు ఏమన్నాడు ఆయన? ఇదిగో అమ్మాయి, నువ్వేంటి నా మీద పడిపోతున్నావు? నువ్వు రాజుగారి భార్యవి, ఎవరిని చూస్తే ప్రమాదం ఏమనుకుంటున్నావు? నన్ను నీ ఉద్యోగంలో తీసేస్తారేమనుకుంటావు? నీకు ఇష్టం ఉంటే ఉందేమో నా మీద, కానీ నాకు ప్రమాదం కనుక నువ్వు ఎడమున్న అమ్మాయి అన్నాడా? ఏమన్నాడు? అది నా దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఉన్నాడు ఆయన, కనపడుతున్నాడా? కనపడని దేవుడు ఉన్నాడని నమ్మిన వాడే ధన్యుడు. ఇక్కడ దేవుడు ఉన్నాడని మీరందరూ నమ్మిన వారే ధన్యులు. ఈ రోజు చెప్పేది అయ్యగారు కాదు, దేవుని వాక్యం దేవుడే ప్రకటిస్తున్నాడు. వాక్యం నేను ప్రార్థనలో చెప్పాను కదా, నేను మీ పాదాలు అడుగునుంటానయ్యా, మీరు మాట్లాడేది ఎవరు? దేవుడే. దేవుని వాక్యమే మాట్లాడుతుంటే అప్పుడు ధన్యత. ఆ విధంగా ఉండగలిగితే అది ధన్యత అభిజీ. దాని గురించి చెప్తుంది అన్నమాట. దేవుని వాక్యం ఎన్నో వాక్యం? 4వది. 5వది అంటే తప్పును కప్పిపుచ్చుకొని కూడదు, దాన్ని ఒప్పుకొని
సరిదిద్దుకోవాలి. ఈ రోజుకి బతుకున్నామంటే దిద్దుకునే అవకాశం ఉందని లెక్క. మరి యేసురత్నం గారు దిద్దుకుంటానంటే కుదురుద్దా? ఆయనకి రాత్రికి సంవత్సరం, రేపుకి ఈ రోజుకి సంవత్సరం అయిపోయింది. దిద్దుకుంటానయ్యా, మళ్ళీ కుదరదయ్యా. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దిద్దుకునే అవకాశం ఉందంతే. ఆ అవకాశం ఉంది కనుక నిజంగా జీవించాలంటే కష్టం కదా, కష్టం కదండి. నిజంగా నా పిల్లలు దేవుడి కంటే ఎక్కువ అనుకుని ఆ కష్టమనే నేను పరుపరుకున్నా అండి. అయ్యగారు వచ్చేటి గింజలు పెడతా కట్టి వెళ్ళిపోయా. నా క్రమమే మర్చిపోయా, ఎందుకంటే నా పిల్లల మీద ఉన్న ప్రేమ, నా క్రమం. ఆదివారం నాడు నువ్వే వెళ్ళకూడదమ్మా, నువ్వే గింజలు పెట్టకూడదన్న లెక్క. నేనే తైకి వెళ్ళిపోయాను. అంతా కుమ్ములాటే ఆ వారం. మీకు తెలుసు, నాకు తెలుసు ఏం జరిగిందో. దాన్ని జాగ్రత్త చేసుకుంటేనే అది క్రమం. దాని గురించే ఇక్కడ నిజంగా జీవించాలంటే కష్టం, కష్టం. నా చెల్లెని ఇప్పిస్తాం, లేకపోతే నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం నాకు మనుష్యుడిగా నాకు ఇష్టపడలేకపోయాను. అమ్మో, వ్యవసాయం చేస్తున్నారు నా పిల్లలు, వెళ్ళాల్సిందే, గింజలు పెట్టాల్సిందే. ప్రార్థన కదా, ప్రార్థన చేసి 3 గింజలు పెట్టేసి వచ్చేసేస్తే మళ్ళీ నా క్రమం నా భార్య నడిపిస్తుందని అనుకున్నా. అది కూడా చేయకూడదు. ఏది? ఆదివారం. అది దేవుని క్రమం. నా బాబు నా ఎస్ఐ వెళ్తే ఆ గింజలు పెట్టే వారిని పెట్టించడా? ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఎలాదంటవా? ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే బిలీవర్స్ కాదంతే. కనుక ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి అది కష్టం, కష్టం కదా. అయితే అంటే కష్టమైనప్పటికీ కూడా చేసేది ఏంటి అంటే అంటారు. అలాగా అంటే రోమపత్రిక 14:22 అయిపోయింది కదా. మరొక మాట, చెప్తుంది. దాన్ని బట్టి అంత ఖచ్చితంగా జీవించాలి, అప్పుడు ధన్యుడు. అంత ఖచ్చితంగా జీవిస్తేనే ధన్యుడు. అయితే కీర్తనలు 32:2 కీర్తనలు 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చెప్తుంది ఇక్కడ వాక్యం ఏంటంటే యెహోవా చేత నిర్దోషి అంటే ఇతని దగ్గర ఏ దోషం లేదని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఇతని దగ్గర ఏ దోషం లేదు అని చెప్తేనే అప్పుడు ధన్యుడు. అంతేగాని ఇతడు ఎవరో నాకు తెలియదయ్యా, ఇతడు ప్రార్థనకు వచ్చినట్టు లేదు. వాక్యం అయితే తెలిసేమో కానీ వాక్యానుసారంగా ప్రార్థనకు వచ్చి సంఘంలో ఉండి సంఘ సభ్యులతో కలిసి చిన్న పని పెద్ద పని చేసుకుంటా పండగలో ఆనందించుకుంటా కొంతమంది ఆత్మలను నడిపించుకున్న ఉన్నవాడు కాదు. కానీ బాగా బలమైన క్రైస్తవుడే, బలంగా ఇంటికాడ తయారయ్యాడు. అదైతే కుదరదు. ఇక్కడ ఏం చేస్తాడంట? ఆత్మలో కపటం అంటే అమ్మా, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటుంది. ఆత్మలో కపటం అంటే ఏంటి? ఈ అయ్యగారికి ఏం తెలవదు. ఏంటో మాటకంట యేసురత్నం గారి కోటం అంట, జ్ఞాపకార్థం అంట. ఆయన చెప్పంగానే వెళ్ళిపోతామా అని లోన్ అనుకుని అలాగే అయ్యగారు అలాగే వెళ్దాం అలాగే చేద్దాం అనుకుంటే దాన్ని ఏమంటారు? లోన కప్పటం. ముఖం మీద మాట్లాడాలి. అయ్యగారు మీరు మాట్లాడుతున్నారు, మన సంగతి ఏంటి, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, జ్ఞాపకార్థం అన్నారంటే అది నా ముఖం మీద పడితే నేను చెప్తా. నా ముఖం మీద మీరంటే నేను చెప్తా. ఏమని తెలుసా? మన సంఘ సభ్యుడు మొట్టమొదటి సభ్యుడు. అంతేకాదు మన క్రీస్తు సువార్త సహవాసంలో మొట్టమొదటిగా క్రీస్తు పేరిట నిద్రించినప్పుడు తీసుకెళ్ళి మనం ఆ కార్యక్రమం చేసాం. మొట్టమొదటి వ్యక్తి కనుక దీనికి మనం పూనుకోవాలి. ఒకవేళ వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, మన సిద్ధపాటు సంఘ క్రమం జరిపించాలి. అప్పుడే దీనికి విలువ. అదే చెప్తున్నా. మాటికి నేను చేయవలసిన పని నేను చేస్తా, మీరు చేయవలసింది చేయాలి. అందరం కలిసి ఆ యేసురత్నం గారి పేరిట వాక్యం ప్రకటించాలంతే. వాక్యం అనేది సంఘం నుంచి బయటికి వెళ్తే కోట్లు విలువైంది చెల్లి. ఆ సంఘానికి ఏం చెప్తారండి మీరు? వాక్యం నేను నా దేవుడికి చెప్తా, నేను చెప్తా. దానికి సంబంధించిన వాక్యం నా బాబు ఇస్తాడు. మనందరం విందాం,
దాన్ని నేర్చుకుని నేర్పుదాం. దాన్నే ఏమంటారు? ఆత్మలో కపటం లేనివాడు కపటం లేనివాడు. ఎవరంట వాళ్ళు? కపటం లేకపోతే ధన్యులు. ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు కొండ బదలొట్టింది చెప్తారమ్మా నా సంఘం, నాకు తెలుసు అని నేను అన్నాను అనుకో, అప్పుడు నా బిడ్డలు అనేవాళ్ళు 10 మంది ఉంటేనే మొత్తం గట్టిగించలే అని చెప్పుకోగలం. 100 మంది ఉన్నా ఎవడో దారి నాడు వెళ్ళిపోతున్నారు, నన్ను నీవుడు పట్టించుకోవట్లేదంటే దాన్ని ఏం కాదమ్మా. ఏంటంటే పై మెప్పు కోసం అయ్యగారు కాదు, పైన ఒక అయ్యారు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు రబ్బిచ్చి మాటికి తేలుస్తాడు, చూసి ఆయన ఏంటో తేలుస్తాడు వాక్యంలో. కనుక ఇక్కడ కపటం లేకపోతే ధన్యుడు. అంతేకాదు ఇక్కడ చెప్తా యెహోవా చేత నిర్దోషి. కపటం లేకపోతేనే నిర్దోషి అంటాడు, లేకపోతే దోషే. అది ఎంత స్పీడ్గా మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఆత్మ పనిచేస్తుంది ఇక్కడ. ఆ విధంగా చెప్తుంది. ఇది ఎన్నమాట? పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి? పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి? చెప్పేదొకటి నీవు చేసేదొకటి, దేవునికి తెలియదేంటి? చెప్పేదొకటి నీవు చేసేదొకటి, దేవునికి తెలియదేంటి? పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి? పని ఉండే ఒకలాగా అయ్యా ఇంకొకలాగా రూపం మార్చేస్తావేంటి? పని ఉండే ఒకలాగా అయ్యా ఇంకొకలాగా రూపం మార్చేస్తావేంటి? మరి లోపల నీవు పెంచుకున్న స్వార్థం దేవునికి తెలియదేంటి? మరి లోపల నీవు పెంచుకున్న స్వార్థం దేవునికి తెలియదేంటి? నేనైతే నెంబర్ 1 అంటాను. నేనైతే నెంబర్ ధన్యురాలు అమ్మ, ధన్యురాలు, మంచి గొప్ప పని చేసేవా నేనంట. కానీ నీలో ఉన్న చూసేది ఎవరో? దేవుడు. వాళ్ళంత లోన్ పెట్టుకుని నువ్వు అయ్యగారు అది ఇది అంటున్నావేమో, దాన్ని చూసి నేను నెంబర్ 1 అంటున్నానేమో. లోన్ ఏముందో చూసేది ఆయన బాబు. ఇది అంటే ఆ అమ్మాయి అస్సలు రావట్లేదు అయ్యగారు, కానీ ఆ అమ్మాయి అసలు మంచిది కాదు. మంచిదో కాదో ఆయనకి తెలుసు, మంచిదో కాదో మనసులో ఏముంది. పెద్ద హంగామా చేసేవాళ్ళే మంచి వాళ్ళు అనుకుంటారు చాలామంది పాస్టర్లు. ఎందుకంటే వెనకమాలే ఉంటారు కానీ మనసులో వీడికైతే ఏముంది, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, నేను ఇంటికి వెళ్ళాక అది చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏముండాలంట? ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. ఎన్నమాట? 5వ వాక్యం. 6వ వాక్యం దగ్గరికి వెళ్దాము. 6వ వాక్యం దగ్గరికి వెళ్దాము. రోమపత్రిక అంటే చివరికి తేలిన పదార్థాన్ని గురించి తెలుసుకుందాము. రోమపత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ధన్యుడు. ఆడెవడు అమ్మ? ధన్యుడు. తన పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని అంది కదా. ఆడెవరు? ఒప్పుకున్నాడు. ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయండి, నా పాపాలన్నీ తీపించుకొచ్చాను, అస్సలు లేవండి, మొత్తం అన్నీ కలిసి 1,50,000 అయింది, మొత్తం దేనికి దానికి తీసేయమన్నా తీసేసాడు డాక్టర్ గారు. ఇక నేను మాత్రం పాపం లేకుండా ఉన్నా. ఆడ ఇంకా అమ్మా చెప్పాలి. ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఆడేవాడు ఒప్పుకున్న వాళ్ళు
ఎవరన్నా అంటున్నారు అసలు దానికి అది అమ్మ ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరిగింది? రక్షణ ద్వారా. నువ్వు డబ్బులు ఇచ్చినందుకో, నువ్వు ఒప్పుకున్నందుకో, నువ్వు కప్పుకున్నందుకో, నువ్వు డొల్లాడినందుకో, నువ్వు ప్రార్థన చేసినందుకో, లేకపోతే నువ్వేదో ఖర్చు పెట్టి కూటం పెట్టినందుకో, నువ్వేదో పెద్ద పెద్ద పాటలు పడినందుకో, ఎంతెంతో బైబిల్ 5 సార్లు చదివినందుకో, 10 సార్లు చదివేసానండి నా బైబిల్ అన్నందుకో, దానికోసం అనేది ప్రాయశ్చిత్తం కాదురా బుజ్జి. రక్షణ కావాలి. రక్షణ వల్లనే ఆ పాపానికి అంటే ఆయన రక్తం ఒకటే, ఆయన రక్షణ ఒకటే నీకు ప్రాయశ్చిత్తం. అది లేకుండా నువ్వు ఎన్ని చేసినా నీ మూట నీకే ఉంటుంది అంతే. మూట పోవాలంటే అదొక్కటి చేయాలి. అదొక్కటి చేయాలంటే రక్షణ పొందాలి. దాని గురించి చెప్తున్న మాట ఏంటి? అక్కడ కింద 7 చదవండి. పోనీ చదివింది 7 కదా, 5 చదవండి. పనిచేయక భక్తిహీనుడు నీతివంతునిగా తీర్చువన్నందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని చెప్తున్నాడు. అంటే ఎన్ని పనులు చేసినా జీతమే. ఎన్ని పనులు చేస్తావు అనుకో, రక్షణ పొందకుండా బోళ్ళని ప్రార్థనలో, పాటలు, వాక్యాలు అన్నీ చేసినా, ఎంత ఖర్చు పెట్టినా దానికి తగిన జీతం ఇచ్చేస్తాడు దేవుడు. అంతేగాని అసలు ఏది లేకుండా నీ పాపం తీసేస్తాడు దేవుడు. అదే నీతి, అదే ధన్యుడు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవడిని నీతివంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. క్రియలు ఏమి లేకపోయినా నీ కోసం దేవతి దేవుడు ఇది నాది అని ఎప్పుడైతే చూసుకుంటాడో అప్పుడు ధన్యులు. కోటేశ్వర్ల అబ్బాయి కూలికి వెళ్ళే అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాడు. కట్నం పైసా లేదు. ఆ అమ్మాయి ఏమైనట్టు? కోటేశ్వర్రాలే. అవును కదా? ఈ మధ్యన అమ్మగారు మా అమ్మాయి గర్భం అనేది ఈ మొన్న వచ్చిన కాడి నుంచి నిజంగా రాజు భోగం ఎలబోస్తున్నారు అంతే. బల్లుడును కూతురు పొద్దున్నే లేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, 7 జతల బట్టలు, 7 జతల చెప్పులు, బీరువాళ్ళ నిండా బోళ్ళని ఉన్నాయి, తిండి, బిస్కెట్లు లాటి కట్టేసారు. ఇటు చూస్తే స్వీటు, అటు చూస్తే హాటు అని ఈ లోకానుసారంగా ధన్యురాలు అనుకుంటుంది. కానీ దేవాతి దేవుడు మనల్ని ఏమీ క్రియ చేయకుండా ఏం చేసామని మనకి రక్షణ, మన పాపం తీసేయడానికి ఏం చేసాం? ఏమీ లేదు, ఉత్తి రక్షణ. దేవుని నామంలో మీరు అన్నారు, దేవుని నామంలో నేను బాప్తిస్మం ఇచ్చా. అక్కడితో అయిపోలేదంట. మాపికి చెప్తాడు దాని గురించి. ఆ రక్షించబడంగానే ఇంకా ఉందని డైరెక్ట్ అనుకుంటాం కొంతమంది. కానీ ఇక్కడ చెప్తుంది ఆయన విమోచన, ఆయన రక్తం కాచినందుకు ధన్యుడు. ఆయన ఏమీ లేకుండా ధన్యతలో తీసుకొచ్చారు. 6వ మాట. 7వ మాట ఆశీర్వాదంగా తీసుకుందాము. 7వ మాట ఆశీర్వాదంగా తీసుకుందాము. అటువంటి ధన్యత, అటువంటి ధన్యులుగా ఉండడానికి కీర్తనలు 115 కీర్తన ఆ మూడు ఆశీర్వాదాలు వచ్చేటట్టు యెహోవా కీర్తనలు 115:12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశములను ఆశీర్వదించును. ఈ 3 ఆశీర్వాదాల సంఘం మీద నిలిచి ఉండను గాక. ఆమేన్.